మరి నియాన్ కలర్ ఎత్తి కొట్టినట్టు అనిపిస్తుంది. హాయ్. సో ఈరోజు అయితే చిన్న షాపింగ్ అయితే వెళ్తున్నాము. అసలు షాపింగ్ ఎందుకు అని అనుకుంటున్నారా? సో ఇప్పుడు వస్తున్న క్రిస్మస్ వెకేషన్స్ అయితే ఉన్నాయి కదా, వింటర్ వెకేషన్స్లో అయితే మాత్రం బయటకు వెళ్దామని అనుకుంటున్నాము. చిన్న జస్ట్ ఒక 2 to 3 days ట్రిప్లా వెళ్దాము. మొత్తం ఇయర్ అంతా సమ్మర్లో అనుకుంటాం కానీ సమ్మర్లో ఎండలకి ఎక్కడికి వెళ్ళడానికి అవ్వట్లేదు. సో మనకి దొరికేది క్రిస్మసే కదా. క్రిస్మస్ వెకేషన్లో ఏంటంటే ఆఫీస్లో కూడా బాగా హాలిడేస్ వస్తాయి కాబట్టి సో క్రిస్మస్ వెకేషన్కి ఎక్కడికైనా వెళ్దాము అని చెప్పి అనుకుంటున్నాము. సో అందువల్ల చిన్న షాపింగ్ అయితే చేయాలి అనుకున్నాము. దానికోసం ఎక్కువ ఏం కాదు కానీ అంటే కొన్ని ఎసెన్షియల్స్ కోసం అని చెప్పి అయితే వెళ్తున్నాము. అసలు ఎక్కడికి వెళ్తున్నాము, ఏం షాపింగ్ చేస్తున్నాము అనేది అయితే మీకు బ్లాగ్లో అయితే చూపిస్తాను కంపల్సరీగా. ఏంటి ప్రతి వెకేషన్కి ఇలానే షాపింగ్ చేస్తారా అని అనుకుంటున్నారా? అలా ఏం కాదు. ప్రతి వెకేషన్స్కి ఏం షాపింగ్ అయితే చెయ్యము. ఈసారి ఏంటంటే ఈసారి ఎందుకు చేస్తున్నామంటే అది వెళ్ళే ప్లేస్ బట్టి, ఇప్పుడు మేము వెళ్తున్న ప్లేస్ బట్టి మనం షాపింగ్ చేయాల్సి వస్తుంది. లేకపోయి ఉంటే మాత్రం చేసేవాళ్ళం కాదు. సో ఇప్పుడు మనం టెంపుల్స్కి అలా వెళ్తే షాపింగ్ ఏం అవసరం లేదు. కానీ ఇప్పుడు మేము వెళ్తున్న ప్లేస్కి ఏంటంటే కొన్ని లైక్ ప్లేస్కి సరిపోయిన లాంటి బట్టలు కూడా వేసుకోవాలి కదా మనం, కొంచెం మనకి కొంచెం ఫ్రీగా ఉంటుంది అలాంటివి అని చెప్పి. సో కొంచెం జస్ట్ చిన్న షాపింగ్ అని, పెద్ద హెవీ షాపింగ్ అయితే ఏం కాదు. కానీ అసలు ఏం తీసుకుంటున్నాము అనేది నేను తీసుకున్న క్లోత్స్ బట్టి అయితే మీకు అర్థమైపోతుంది మేము అసలు ఎక్కడికి వెళ్తున్నాం అనేది. సో నేను వచ్చే నెక్స్ట్ వ్లాగ్లో అయితే మాత్రం మా డెస్టినేషన్ అనేది అయితే చెప్తాను. సో ఇప్పుడైతే మాత్రం ప్లెయిన్గా ఇది ఓన్లీ జస్ట్ షాపింగ్ బ్లాగ్ అంతే. అది కూడా ఓన్లీ ఎక్స్క్లూజివ్ ఫర్ ద వెకేషన్కి. సో వెకేషన్ షాపింగ్ అయితే ఇప్పుడు స్టార్ట్ అవుతుంది మాది. సో మాల్కి అయితే వచ్చేసాము. యాక్చువల్గా మాల్కి వచ్చినప్పటికల్లా ఒక 4:35 అయిపోయింది. సో మాల్లో ఎంట్రీ అవుతూగానే మంచిగా ఇక్కడ పిజ్జా హట్ అనేది కనిపించింది నాకు. కొంచెం ఆకలేస్తుండేది. ఇంకా పిజ్జా హట్ చూడగానే నాకు మా బాబుకి అయితే భలే ఆకలేస్తుంది. అంతే మనకి ఎప్పుడైనా ఏదైనా ఫుడ్ ఐటమ్స్ కనిపిస్తే బాగా ఆకలేస్తుంది. సో అక్కడ ఏమీ ఎక్కువ కాదు కానీ జస్ట్ ఒక చిన్న స్మాల్ పిజ్జా అయితే ఆర్డర్ పెట్టుకున్నాము. అక్కడ వాడు కాంబోలో ఇచ్చాడు, ఫ్రైస్, స్మాల్ పిజ్జా ఉన్ను పెప్సీ. సో అదైతే జస్ట్ లైట్గా మేము ముగ్గురము కొంచెం ఒక్కొక్క పీస్ అయితే వచ్చింది. ఆ పీసెస్ తినేసాక నెక్స్ట్ అయితే షాపింగ్కి అయితే బయలుదేరాము. యాక్చువల్గా వాడు పిజ్జా హట్లో ఫ్రైస్ అనేది ఇదే ఫస్ట్ టైం అనుకుంటా నేనైతే తిన్నాం. ఇంతకుముందు ఎప్పుడు ఫ్రైస్ లేదు, ఇదే ఫస్ట్ టైం అయితే ఫ్రైస్ పెట్టాడు. కాబట్టి జస్ట్ లైట్గా అలా స్నాక్స్ లాగా తినేసి ఇంకా బయలుదేరిపోయాం షాపింగ్కి అయితే. చూడ్రియా ఇట్లా రా చూడు. Hey, Ria, look at. యాక్చువల్గా మరియా ఇప్పుడు ఏడుస్తుంది కదా వీడియోలో. అసలు ఎందుకు ఏడుస్తుందో మీకు తెలుసా? మీకు చెప్తారండి ఒకసారి. అసలు ఏం జరిగిందంటే మేము ఈ షాప్లో వెళ్ళే ముందు ఈ బండి అనేది తిని చూసేసింది. ఈ బండి చూసినప్పటి నుంచి ఈ టాయ్ ఇది ఏదో వ్యానో ట్రైనో ఇది, ఈ ట్రైన్ చూసినప్పటి నుంచి ఇంక ఈ ట్రైన్ ఎక్కుతా అని అసలు అక్కడ నేను ఏదైనా ట్రైల్ వేస్తున్నా అసలు దేనికి అసలు యాక్సెప్ట్ చేయట్లేదు. నేను ఫస్ట్ ఈ బండి ఎక్కుతాను అని ఫస్ట్ అయితే ఎక్కించుకున్నాం. ఈ మాల్స్ లాంటి ఇలాంటివి ఉంటాయి చూసారా, అసలు ఆ పిల్లల్ని భలే డివేట్ చేస్తాయి. కంపల్సరీ ఇంకా అది ఎక్కించాల్సిందే. ఈ లాస్ట్ టైం కార్స్ లాంటివి ఉండేవి, ఈసారి ఏంటో ఇది ఏదో కొంచెం కొత్తగా కనిపించింది, కొత్తది ఉండేది. ఇంకా అది ఎక్కుతానని ఒప్పలేదు. అందుకే ఆ ఏడుపు మొహం అనేది. అసలు ఇది ఎక్కినంత వరకు ఒప్పుకోలేదు. ఇంక ఇది ఎక్కిన తర్వాత నెక్స్ట్ అయితే మేము షాపింగ్కి వెళ్ళాం కదా, అక్కడ కొంచెం కామ్గా అన్ని ట్రయల్ వేసుకుంది. అసలు డెకాథ్లాన్లో అయితే అస్సలు నాకు ఏవి దాంట్లో కూడా అసలు ఒప్పుకోవట్లేదు. అసలు ఏదైనా ట్రయల్ వేద్దామన్నా ముందే అక్కడ ట్రయల్ రూమ్ లేదు. సో బయట ఏమైనా వేయించుదామన్నా అసలు ఒప్పుకోట్లా, క్యాప్స్ పెడుతున్నా అసలు ఒప్పుకోట్లా, అసలు ఫుల్గా ఏడ్చేస్తుంది. సో ఇది ఒక 2 rounds కొట్టాక మేడం గారు చాలా వరకు హ్యాపీ అయిపోయారు. ఇంకా నెక్స్ట్ అయితే జూడియోకి అయితే వెళ్ళాం అక్కడ. సో జూడియోలో అయితే చూస్తూ ఉండండి అసలు ఏమేమి ట్రయల్ వేసాము. భలే ఉందా?
చిత్రీషన్స్ ఇది బాగున్నాయి రియా. చూడు చూడు లాడు ఏది నచ్చింది? అదేం బాగుంది రియా? చూపి 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 రియా. వెళ్ళి డాడీ చూపి. మమ్మీ డ్రెస్ బాగుంది. సో ఆల్రెడీ నా షాపింగ్ బ్లాగ్ చూస్తుంటే మీకు అర్థమైపోయి ఉంటుంది అసలు మేము ఎందుకు షాపింగ్కి వెళ్ళాము అని చెప్పి. సో వెకేషన్కి అయితే వెళ్తున్నాం. సో ఫస్ట్ తీసుకున్న అవుట్ఫిట్ అయితే ఇది. సో మేమైతే జూడియోకి వెళ్ళాము, అలానే అక్కడ ఉన్న డెకత్లాన్కి కూడా వెళ్ళాము. కానీ నాకు అంత ఏం నచ్చలేదు. సో నేను కొన్ని ఆన్లైన్లో కూడా తెప్పించుకున్నాను. సో ఇదైతే ఫస్ట్ డ్రెస్ కొంచెం లైక్ సమ్మర్ వేర్ లాంటిదే తీసుకున్నాను నేను, ఎందుకంటే మేము వెళ్ళేది కొంచెం హాట్ అండ్ హ్యూమిడ్ ప్లేస్ కాబట్టి. ఇది ఒక డ్రెస్ తంది. ఇంకో డ్రెస్ అయితే ఇది. మ్యాక్సిమం అన్నీ ఇలాంటివే తీసుకున్నాను నేను, స్లీవ్లెస్లే తీసుకున్నా పాపకి. మనకి చల్లగా అనిపిస్తే పైనుంచి ఓవర్ కోట్ వేసుకోవచ్చు కదా అని చెప్పి స్లీవ్లెస్సే తీసుకున్నా. సో అన్నీ ఇంచుమించు నాకేంటో ఆరెంజ్ ఆ థీమ్లోనే దొరికాయి. ఇదొకటి, ఇదైతే జూడియోలోనే తీసుకున్నాను. కరెక్ట్ ఏజ్ అయితే తీసుకున్నా. యాక్చువల్గా స్టార్టింగ్లో ఏమవుతుందంటే చాలామంది కూడా, ఇదైతే ఆల్రెడీ మీరు వీడియోలో చూసుంటారు, తను ట్రయల్ కూడా వేసింది, తనకు కరెక్ట్గా సెట్ అయింది. సో కరెక్ట్ ఫిట్టే తీసుకోవాలి అని చెప్పి తీసుకున్నాను. అదే నేను చెప్తుండేదాన్ని కదా, చాలామంది ఏమనుకుంటారంటే కొంచెం ఎక్కువ సైజ్ తీసుకుందాం, ఒక 2 years ఎక్కువ తీసుకుందాం, 3 years ఎక్కువ తీసుకుందాం అని అనుకుంటారు. కానీ ప్రాబ్లం ఏమొస్తుందంటే వాళ్ళు 2-3 years ఎలానో ఈ బట్టలు అనేది ఉంచట్లేదు. సో ఫస్ట్ టైం వేసేటప్పటికి అవి అంతంత పెద్ద పెద్దగా లుడుగు బుడుగుల్లాగా అనిపిస్తూ ఉంటుంది. సో నేను అందుకే ఏంటనుకున్నాను అంటే కరెక్ట్ ఏజ్లో ఉన్నదే తీసుకుంటే సరిపోతుంది. ఇది మ్యాక్సిమం వాళ్ళు ఎన్నిసార్లు వేస్తారు, ఇప్పుడు క్వాలిటీ ఏం అంత గ్రేట్గా రావట్లా కాబట్టి ఒక 5 to 6 washes ఇవి పాడైపోతాయి. సో మనం 2 years వరకు తీసుకొని అప్పటి వరకు అవి ఎలానో పాడైపోతూ ఉంటాయి. కాబట్టి కరెక్ట్ ఏజ్లోనే తీసుకుంటే బెస్ట్ అని ఇప్పుడైతే కరెక్ట్ ఏజే తీసుకుంటున్నా. సో ఇవైతే మా హస్బెండ్వి షాపింగ్వి. ఇవి కూడా అంతేని, కొన్ని తను ఆన్లైన్లో తెప్పించుకున్నారు. ఒక టీషర్ట్ ఏమో తనకు అక్కడ నచ్చింది, ఒకటి తీసుకున్నారు. మిగతావన్నీ తను ఆన్లైన్లో తెప్పించుకున్నారు. షర్ట్స్ అయితే అన్నీ కొంచెం, ఈ షర్ట్స్ మీద ఉన్న ప్యాటర్న్ బట్టి అయితే మీకు అర్థమైపోతూ ఉంటుంది మా వెకేషన్ స్పాట్ ఎక్కడికి వెళ్తున్నాం అనేది. సో కన్ఫామ్గా నా నెక్స్ట్ వ్లాగ్లో అయితే మాత్రం మా వెకేషన్ స్పాట్ అనేది అయితే మీకు చెప్తాను. సో ఇదైతే ఓన్లీ నా షాపింగ్ బ్లాగే కాబట్టి సో ఏమేమి షాపింగ్ చేసామనేది అయితే చూపిస్తున్నాను. ఇది ఒక షర్ట్, సో నెక్స్ట్ అయితే నా ఫ్రాక్స్. సో ఆల్రెడీ ఇది మీరు వీడియోలో చూసే ఉంటారు. చూడగానే నాకు ఈ డ్రెస్ నచ్చింది జూడియోలో, కాబట్టి ఇదైతే తీసుకున్నాను. ఆల్రెడీ దీంతో వీడియో కూడా అయిపోయి ఉంది నాది. నా పాత వీడియోస్ మీరు కానీ చూస్తే తెలుస్తుంది, బర్త్డే వీడియోలో ఇదే వేసుకున్నాను నేను. సో ఆ రోజే తెచ్చాను, నాకు బాగా నచ్చిందని ఆల్రెడీ వేసేసా కూడా, వెకేషన్ వరకు వెయిట్ చేయకుండా. ఇది బాగుంది, ఫిట్టింగ్ కూడా బాగుంది, అసలు క్వాలిటీ అంతా చాలా బాగా అనిపించింది. సో నెక్స్ట్ ఏమో ఇంకో బ్లాక్ టాపే. బ్లాక్స్ ఆర్ బెస్ట్ చెప్పాలంటే, ఎలాంటి మరకలు పడినా తెలియదు. సో ఇది కూడా ఫ్రాక్ లాంటి బ్లాక్ టాప్స్ ఇవన్నీ.
ఇంకొకటి కొంచెం ఇదైతే నేను ఆన్లైన్లో తెప్పించా, జూడియోలో తీసుకోలేదు. ఇదైతే చక్కగా లైక్ ఫ్లోరల్ ప్రింట్ తోటి వేసుకుంటే చాలా బాగుంటుంది అసలు. ఇది నేను అజియోలో తెప్పించుకున్నాను, చాలా తక్కువే పడింది నాకైతే. ఇది ఆఫర్లో డిస్కౌంట్లో వచ్చింది. దీని కాస్ట్ అరౌండ్ 400 అలా పడినట్టు ఉంది, కానీ క్లాత్ అయితే చాలా బాగుంది. పైగా ఇప్పుడు మనం వెళ్ళే స్పాట్కి అయితే కరెక్ట్ యాప్ట్ అని చెప్పొచ్చు. అందుకే నేనైతే 400 అంటే ఓకే ఫైన్, బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా కదా అని చెప్పి అక్కడైతే తీసుకున్నాను. ఇది ఇలాంటి ఫ్లోరల్ ప్రింట్స్ ఇంకా చాలా కలర్స్లో ఉన్నాయి, చాలా చాలా వెరైటీస్. నేను ఆల్రెడీ మొన్న మా యానివర్సరీకి అనుకుంటా ఇలాంటి ప్రింట్లోంది బ్లాక్ అండ్ వైట్ తీసుకున్నాను, అది చాలా బాగుంది. సో ఫోటోలో మీకు అంత అనిపించకపోయి ఉండొచ్చు, కానీ నాకు వేసుకుంటే మాత్రం చాలా కంఫీగా అనిపించింది. కాబట్టి సరే వెకేషన్ కూడా ఇలాంటిది ఒకటి తీసుకుందామని గ్రీన్ కలర్ అయితే ఇంకొకటి ఆర్డర్ పెట్టుకున్నా. సో ఇంకొకటి బ్లాక్. సో మ్యాక్సిమం నాది ఇంచుమించు బ్లాకే ఉంది. ఇదొకటి, ఇది స్లీవ్లెస్ దొరికింది నాకు, కానీ నాకు నచ్చింది బాగా ప్యాటర్న్, అంటే లెంత్ కూడా చక్కగా నాకు 3/4 వరకు వస్తుండేది. సో అందుకు తీసుకున్నాను. ఈ లెంత్ గానే కొంచెం పెద్దగానే ఉంది కదా అని చెప్పి స్లీవ్లెస్ వచ్చింది. సో ఏముంది, మనం ఎలానో పైనుంచి కార్డియన్ వేసుకుంటాం కదా, సో బాగానే చేయొచ్చు అని చెప్పి ఇదైతే ఈసారి స్లీవ్లెస్సే తీసేసుకున్నాను. అక్కడికి డెకత్లాన్లో, నేను డెకత్లాన్ కూడా వెళ్ళాను చెప్పా కదా. ఓకే, ఇది ఒక డ్రెస్ మీకు చూపించలేదు మరి, అది భలే పర్ఫెక్ట్గా ఉంది. అన్నీ కరెక్ట్ సైజ్ యాక్చువల్గా ఈసారి అయితే తనకు తీసుకున్నవి ఏవి పెద్దవి తీసుకోవాలి, అసలు కరెక్ట్గా తీసుకున్నాం. దీని కిందనైతే షార్ట్స్ అయినా వేసుకోవచ్చు, లేదంటే ఫుల్ ప్యాంట్స్ వేసుకోవచ్చు. అది క్లైమేట్ బట్టి, లైక్ టెంపరేచర్ మరి ఎక్కువ హ్యూమిడ్గా అనిపిస్తే ఓన్లీ షార్ట్స్ వేసుకొని వదిలేయచ్చు. లేదు కొంచెం చల్లగా ఉంది సాయంత్రం పూట వేస్తున్నానంటే దీని కింద ప్యాంట్స్ కూడా మనం వేయచ్చు. సో మా పాపకి అయితే ఇలాంటి క్రాక్స్ అయితే తీసుకున్నాను నేను. బాగున్నాయి కదా, క్యూట్గా ఉన్నాయి. అదే నా టెన్షన్ ఏంటంటే, యాక్చువల్గా ఎప్పుడు నేను రియాకి ఎప్పుడు పింక్ అనే తీసుకుంటా. ఇట్స్ ఫస్ట్ టైం కొంచెం బ్లూ తీసుకున్నా, కానీ లైట్ కలర్స్ ప్రాబ్లం చెప్పిన మా పాప ఒక్కసారి వేసి మొత్తం అంతా మటాష్ చేసేస్తుంది. సో ఇదొకటి. ఇవి కూడా మ్యాక్స్లో తీసుకున్నాను నేను. ఇవి నేను ఆన్లైన్లో తెప్పించుకున్నా అజియోలోని. నాకు చాలా చీప్గానే వచ్చింది. ఇది ఒక 299కో ఎంతకో వచ్చాయి ఇవి. సో భలే ట్రెండీగా ఉన్నది కదా కలర్ అని తీసుకున్నా. కానీ ఈ చెప్పులు తీసుకున్నాక నాకు అర్థమైంది ఏంటంటే, నా ఏ అవుట్ఫిట్తో కలర్ మ్యాచ్ అవ్వట్లేదని. కొంచెం న్యూట్రల్ కలర్ తీసుకోవాల్సిందేమో, లైక్ బ్లూవో లేదంటే లైట్ పేస్టల్ కలర్ బ్లూవో పింక్. ఇది మరీ నియాన్ కలర్ ఎత్తి కొట్టినట్టు అనిపిస్తుంది. కానీ చూడాలి, తీసేసుకున్నా. చాలా కంఫర్టబుల్గా కూడా ఉంది. అట్లీస్ట్ రూమ్ లోపలికైనా సరిపోతుంది అని చెప్పి ఇంకా ఉంచేసుకుంటున్నా. ఈ క్రాక్స్ అయితే మాత్రం మా హస్బెండ్కి తీసుకున్నా. ఇది ఆయన షాపింగ్ లిస్ట్లో ఉంది. ఈ క్రాక్స్ ఆయన ఆర్డర్ పెట్టుకున్నారు, ఇది ఆన్లైన్లోనే ఆర్డర్ పెట్టారంట తనైతే. అవి కాకుండా రియా కోసం స్విమ్ సూట్ తన దగ్గర ఆల్రెడీ ఒకటి ఉండేది, అది చిన్నది అయిపోయింది. సో అందుకు వేరేదైతే తీసుకున్నా. ఇవి డెకత్లాన్లో తీసుకున్నాను, ఈ నబాజీ బ్రాండ్ ఒకటి. ఈ బ్రాండ్ ఏంటంటే చాలా బాగుంటుంది, క్వాలిటీ కూడా. నేను ఇది చాలా పెద్ద సైజే తీసుకున్నా దీనికి. ఇది దగ్గర నాకు 8 to 9 అలా తీసుకున్నాను. 5 to 6, 6 to 5 చూస్తుంటే ఏంటి అవుతుందంటే అవి చాలా చిన్న కనిపిస్తున్నాయి. మేము వెళ్ళిన డెకత్లాన్లో ఏంటంటే ట్రయల్ రూమ్ కూడా లేదు. సో నేను అందుకే కొంచెం పెద్ద సైజే తీసుకున్నాం. ఇంటికి వచ్చి ఇది ట్రై చేస్తే మాత్రం దానికి కరెక్ట్గా ఇది సరిపోయింది. ఆల్రెడీ రియా దగ్గర ఇలాంటి కలర్ ఆల్రెడీ ఒకటి ఉండేది కూడా. సో ఇంకా కలర్స్ ఏం నాకు అక్కడ ఏం కనిపించలేదు కాబట్టి సరే ఏముందిలే సేమ్ కలర్ అయితే ఏంటి అని చెప్పి మళ్ళీ అదే తీసుకున్నా. దాంతోపాటు ఈ క్యాప్స్ తీసుకోవడం మనం తీసుకుంటాం, కానీ వాళ్ళు వేసుకుంటారో లేదో తెలియదు. కానీ క్యాప్స్ ఉంటే మంచిది, ఎందుకంటే వింటర్ కదా, ఇన్ కేస్ ఏమైనా పూల్లో దిగితే కొంచెం జుట్టు ప్రతిసారి తడిసిపోకుండా ఉంటుంది అని చెప్పి అయితే క్యాప్ తీసుకున్నా. మరి చూడాలి తను ఎంతవరకు క్యాప్ ఉంచుతుందని. మ్యాక్సిమం తను ఎప్పుడు క్యాప్స్ ఉంచుకోదు. ఇంక ఇవి ఒక గోగుల్స్ రియాగానే తీసుకున్నాము. ఇది యాక్చువల్గా నాకు కూడా సరిపోతుంది పెట్టుకుంటే. మనకు కూడా అంటే లైక్ అడల్ట్స్ కూడా వేసుకోవచ్చు. ఇక్కడ అడ్జస్ట్మెంట్ స్ట్రిప్స్ ఉన్నాయి, వాళ్ళకి సరిపోతుంది, మనకి సరిపోతుంది. కాబట్టి ఎవరికైనా అవుతుంది అని చెప్పి ఇదైతే ఒకటి తీసుకున్నా. తనైనా వేసుకోవచ్చు, నేనైనా వేసుకుందామని చెప్పి. సో అక్కడంతా షాపింగ్ చేస్తున్నప్పుడు ఈ క్యూట్ది ఇది నాకు ఇది ఒకటి నచ్చింది అబ్బా. ఇది అక్కడే మాల్లోనే భలే ఉంది కదా, వాటర్ బాటిల్. దానికి
అసలు రియాకి ఎన్ని వాటర్ బాటిల్స్ కొంటున్నా అన్నీ పాడు చేసి వచ్చేస్తుంది. కాబట్టి ఇదైతే నేను అదే అన్నాను, ఇది మాత్రం నువ్వు ఇప్పుడు స్కూల్కి పట్టుకెళ్ళకు, ఫస్ట్ అయితే ఇది నీకు వెకేషన్ కోసం అని చెప్పి. ఎందుకంటే బయటకి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు తను ఈజీగా క్యారీ చేయొచ్చు కదా. పైగా ఇది 800 ml దీంట్లో వాటర్ ఉంటుంది కాబట్టి ఒక పూట అంతటికి సరిపోతుంది. ఇంకా తను లేదు అంటే ఇలాంటి ట్రావెలింగ్లో ఏంటంటే ఎక్కువ వాటర్ తాగరు పిల్లలు, సో డిహైడ్రేట్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఇలాంటిదైతే ఒక చిన్న బాటిల్ నాకు బాగా నచ్చింది, క్యూట్గా ఉందని చెప్పి తీసుకున్నా ఇదైతే దీనికి. సో మా షాపింగ్ అయితే రెడీ అయిపోయింది. ఇంతేని షాపింగ్ అనేది. ఇంకా నెక్స్ట్ అయితే ప్యాకింగ్ చేయాలి. సో ఇంక నేను ప్యాకింగ్ వీడియోస్ అయితే ఏం పెట్టట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఇప్పటికే చాలా లెందీ వీడియో అయిపోయి ఉంటుందని. సో నా షాపింగ్ లిస్ట్ అయితే ఇది, మొత్తం అంతా షాపింగ్ అయితే అయిపోయింది. ఇంకా దీంతో పాటు ఇంకొన్ని ఐటమ్స్ అంటే అవి ఆల్రెడీ ఇంట్లో ఉన్నవి లైక్ టవల్స్, బెడ్షీట్స్ అలాంటివన్నీ పెట్టుకుంటూ ఉంటాము. ఇంకా అంతకుమించి ఇంకేం లేదు. జస్ట్ ఇవైతే కొత్తగా కొన్నవైతే ఈ ఐటమ్స్ అని. మా హస్బెండ్ అదే అంటున్నారు, నెక్స్ట్ మంత్ నీ బర్త్డే కూడా ఉంది కదా, ఇంకా ఈ ఐటమ్స్ నీ బర్త్డే కూడా, ఇంకా బర్త్డే షాపింగ్ ఏం లేదు, ఎందుకంటే ఆల్రెడీ చాలా షాపింగ్ చేసేసావు నువ్వు న్యూ ఇయర్ అని చెప్పి బర్త్డే కానీ. సో ఇంక ఇదే నీ షాపింగ్ అన్నారు. నేను కూడా ఓకేలే, బర్త్డేకి ఏం వేసుకుంటాం, వీటిల్లోనే ఏదో ఒకటి వేసేసుకోవచ్చు అని చెప్పి ఇవైతే తీసేసుకున్నాను. సో నెక్స్ట్ బ్లాగ్లో అయితే మాత్రం మేము ఎక్కడికి వెళ్తున్నాము, అసలు ఎలా వెళ్తున్నాము అనేది అయితే చూపిస్తాం మీకు కంపల్సరీగా. సో నెక్స్ట్ బ్లాగ్ అయితే చూడండి. అప్పటి వరకు అయితే బాయ్. మరి నా వీడియో మీకు నచ్చినట్టయితే మాత్రం కంపల్సరీగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలానే షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.